చిత్తూరు జిల్లా నగరంలో ఒక ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. కేజే కుమార్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు అర్ధరాత్రి నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అర్ధరాత్రి నుంచి కూడా వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. పాత కేసుల్లో అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి. అయితే అన్యాయంగా అక్రమంగా పోలీసులు అర్ధరాత్రి వేళ మా ఇంటిపై దాడి చేశారంటూ కేజే కుమార్తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ శాంతకుమారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అలాగే జీడి నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామి ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చూద్దాం. మనం చూడొచ్చు శాంతకుమారి నివాస గృహం వద్ద భారీ ఎత్తున మోహరించినట్టు పోలీసులు ఒకవైపు స్థానికులు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ ప్రస్తుత పరిస్థితిని మనం ఏ విధంగా చూస్తాం నారాయణ స్వామితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది వచ్చి చైర్మన్ గారికి కమిషనర్కి వచ్చిన వ్యవహారం. ఇది చైర్మన్ వచ్చి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఆమె, కమిషనర్ వచ్చి ప్రభుత్వ తరఫున తెలుగుదేశానికి ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఎక్కడ కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వారి కింద పనిచేస్తారు. ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా, ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఆయన కింద పనిచేస్తుంటారు. ఏ చట్టం తీసుకున్నా కానీ కమిషనర్గా వచ్చినాడు మున్సిపల్ చైర్మన్తో కలిసి చైర్మన్ అప్రూవల్ తీసుకొని పనిచేయాల. ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది కూని అయిపోయింది. ఈరోజు రాత్రి 2 గంటలకి ఇక్కడికి వచ్చారు. నాకు 3 గంటలకంతా ఫోన్ వచ్చింది. ఇక్కడ వచ్చి చూస్తే ఏ విధంగా ఉందంటే, ఈవెన్ మర్డర్ చేసి తగులుకునే వాళ్ళని కూడా ఇంత నైట్లో వచ్చి అరెస్ట్ చేసేంత అవసరం హోమ్ డిపార్ట్మెంట్కి లే. బట్ హోమ్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఏముండేదంటే, ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళని ప్రాణాలు తీస్తుంటే వాళ్ళు వచ్చి నిలబడటం జరిగింది. నిన్నంతా కూడా కేజీ కుమారు వాళ్ళ మిస్సెస్ అందరూ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వాళ్ళు తప్పించుకొని ఎక్కడికి పరిగెత్తిపోలా. కేసు కూడా పెట్టుండరు. ఎస్సీ యాక్ట్లు జనరల్గా తెలుగుదేశం వచ్చినాక ఎస్సీ యాక్ట్లు ఎక్కువ పడుతూ ఉండదు. ఎందుకంటే హరిజనులను పూర్తిగా మర్చిపోయినారు. అందరూ సమానత్వంగా చూసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే, ఎప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టి బాధించే కార్యక్రమాలు ముదురు నుంచి చేస్తున్నారు. పాదిరిగుప్పు నుంచి కారం చేడు వరకు అదే పనులు జరుగుతూ ఉంది. నేను ఇప్పుడు వచ్చి సిఐ గారిని అడిగినాము, ఈ విధంగా ఉందంటే మేము లేడీ చైర్మన్ గారిని మేము అరెస్ట్ చేయము, ఓన్లీ కుమార్ని కొంతమందిని అరెస్ట్ చేస్తున్నాం, 3 అని చెప్పారు. నేను వాళ్ళని కూడా కన్విన్స్ చేస్తున్నా, చైర్మన్ గారికి అరెస్ట్ లేదంటే వద్దంటే వాళ్ళు ఏమంటే ఒక భయం వచ్చింది మాకు. ఈరోజు కుమార్ని అరెస్ట్ చేసి లోపల పెడితే మళ్ళీ వాళ్ళ మిస్సెస్ని అరెస్ట్ చేయాలి కదా, చైర్మన్ వచ్చేంత వరకు మేము బెయిల్ ఇవ్వమని పెట్టి ఆంక్షలు పెడతారు. కోర్టు ఎప్పుడు కూడా సాక్షులు వ్యవహారాలను చూసి వాళ్ళు బెయిల్ ఇచ్చేది లేనిది జడ్జి గారి నిర్ణయం పైన ఉంటుంది. అందువల్ల ఒక భయభ్రాంతితో ఉన్నారు కాబట్టి మేము అందరూ అరెస్ట్ అవుతాము. మా పైన కేసు సెట్ ఇచ్చారు, మళ్ళీ మా భర్త లోపల పోయి నన్ను అరెస్ట్ చేయకుండా వదిలేదు అనేసి చైర్మన్ గారు కూడా చెప్తున్నారు. ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. ఎక్కడ వైఎస్ఆర్ పార్టీ బయట రాకూడదు. ఇండిపెండెన్స్ వచ్చి ఇప్పుడు 69 సంవత్సరాలు అయింది. ఈ ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా వచ్చిందంటే, ఇండిపెండెన్స్ అనేది మర్చిపోయినారు. ఒక పార్టీ ఇంకొక పార్టీని తొక్కి వాళ్ళు హింసించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందువల్ల మేము పోలీస్ డిపార్ట్మెంట్కి నా రిక్వెస్ట్ ఏమంటే, న్యాయం వాళ్ళ చేతిలో లేదు, ప్రభుత్వం చేతిలో ఉంది. చంద్రబాబు ఇప్పుడైనా బుద్ధిని మార్చుకొని ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఈ విధంగా హింసిస్తే భగవంతుడు రేపు ఆయన హింసించే కార్యక్రమం చేస్తాడు. దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందని భావిస్తున్నారా? ఎట్లా రాజకీయ కుట్ర లేకపోతే రాత్రి 2 గంటలకు ఎందుకు వస్తారు హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు? ఆయన ఏమైనా మర్డర్ చేశాడా, లేదా చందన కోయిలు ఏమైనా దొంగిలించి పెట్టి ఉన్నాడా, లేదా ఎక్కడైనా రాబరీ చేశాడా, లేదా ఎక్కడ బ్యాంకులు దోపిడీ చేశాడా, ఏం చేశాడు? ఇంతకుముందు కూడా ఆయన మున్సిపల్ చైర్మనే. ఆయనకు ఈరోజు చైర్మన్ అయినాడంటే ప్రజలు ఆయన ఎంత ఆదరించకపోతే చైర్మన్ అవుతాడు. మీరు ఓడిపోతారు, గెలిచిన వాళ్ళ పైన ఈ విధంగా పడతారు. ఎమ్మెల్యేలు అంటారు, ఎమ్మెల్యేలకు అధికారం లేకుండా తీస్తారు. నువ్వు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకు మాత్రం అధికారాలు ఉండాలా, ఆయనకి ఆయన పార్టీ వాళ్ళకి యంత్రాంగం పనిచేయాలా, ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు చైర్మన్ గెలిచిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఏమీ లేకుండా వాళ్ళు జైల్లో పెట్టాలా. ఈ కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నాడు. ఇది కుట్ర కాకుండా ఇంకేమీ. నగరంలో మనం చూస్తున్న ఈ రోజు కాదు, గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన. భవిష్యత్తులో మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు కమిషనర్ పైన కేసు లేదు. కమిషనర్ పైన ఇప్పుడు మొన్న వనజాక్షమ్మ ఎంఆర్ఓ పైన కొట్టి గందరగోళం చేస్తే అక్కడ ఒక క్యాబినెట్లోనే ఆ ఎమ్మెల్యేని నిర్దోషి అని నిరూపించారు. అక్కడ దోషిగా తీసుకోకుండా ఆ వనజమ్మ ఎంఆర్ఓని దోషిగా తీసుకొని ఆమెను మందలించారు. మేము కార్యక్రమాలు తీవ్రంగా తీసుకుంటాము. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 1 సంవత్సరం 2 నెలలు అవుతున్నది. ప్రజల కోసం పుట్టాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఒక శక్తి, ఒక సంస్థ. ఈ సంస్థ వల్ల మేము గట్టిగా పోరాడతాము. ఖచ్చితంగా ఎన్ని బాధలు వచ్చినా మేము నిలబడి మా వాళ్ళని మేము కాపాడుకునేదానికి న్యాయబద్ధంగా. మేము అన్యాయం చేస్తే మిమ్మల్ని కాపాడమని ఎవరిని చెప్పడంలా, ఒక న్యాయబద్ధంగా కంట్రోల్ ఎవరికి చేతులు ఉంది.
మున్సిపల్ చైర్మన్ కింద పనిచేయాలి కమిషనరు. ఇదేంది ఇది? జిల్లా పరిషత్ చైర్మన్ కింద మాత్రం సిఓ పనిచేయచ్చు, ముఖ్యమంత్రి కింద మాత్రం వైఎస్ ఆఫీసర్లు సెక్రటరీలు పనిచేయచ్చు. ఇక్కడ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ కింద మాత్రం కమిషనర్ పనిచేయకూడదు. మున్సిపల్ చైర్మన్ కింద ప్రజాస్వామ్యం లేకుండా నాశనం చేస్తున్నారు. గేట్లు ఇవన్నీ నేను నిన్న మీతో మీరు ఒక ఉండేటప్పుడు చేయలేదు కదా, చెప్పొచ్చు కదా. ఇంటికాడ స్మగ్లర్ ఉన్నారు, మీ పోలీస్ స్టేషన్ అధిమాయించింది ఏ లేదు మిమ్మల్ని స్మగ్లర్. నగరిలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. చైర్పర్సన్ శాంతకుమారి నివాసం ఎదుట భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం మున్సిపల్ చైర్పర్సన్ శాంతకుమారితో పాటు జేకే కుమార్ ఉన్నారు. అలాగే పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ప్రస్తుతం అంటే అర్ధరాత్రి వేళ ఇంటిపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జేకే కుమార్ తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో శాంతకుమార్ ఉన్నారు. పోలీసులు వ్యవహరించిన తీరు ఏ విధంగా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అర్ధరాత్రి మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా వీళ్ళు వస్తే మేము తలుపు తెచ్చుకుని కూర్చుంటామా? చెప్పండి. చేతకాన పోలీసు వాళ్ళ తనం వల్ల ఈ రోజు నా ఇంటి తలుపులను పగలగొట్టే రైట్స్ వీళ్ళకి ఎవరిచ్చారు? వీళ్ళు మాకు ఇంటిమేషన్ నుంచి మేము వచ్చుంటాం కదా కిందికి. ఇంటిమేషన్ ఇవ్వకుంటే మేము కింద వచ్చుంటాం కదా. సీసీ కెమెరా ఉంది కదా, కరెంట్ ఆఫ్ చేసి పీచ్ క్యారేజ్ పీకేసి వీళ్ళు ఇలాంటి చర్యలు తీశారు నా ఇంటి మీద. చూడండి, గేట్లు పగలగొట్టారు. మమ్మల్ని పిలిచారా వీళ్ళు? మాకు ఫోన్ చేశారా వీళ్ళు? మేము వస్తున్నాం మేడం గారు మీ ఇంటికి, మీరు రాండి అని మాకు చెప్పారా? మేము ఇల్లు వచ్చి పారిపోలేదు. ఎక్కడ మేము ధైర్యంగా గెత్తుగా దిగి వచ్చాము. ఎంత బాగా రెడీ సరెండర్ అవుతామని వచ్చాం కదా. మీ ఎందుకు ఇలాంటి గొడవలు చేస్తున్నారు మా ఇంటికాడ? ఇదైనా సీఎం గారు మహిళలకు ఇచ్చే రక్షణ? ఒక సీఎం గారు ఇదైనా మహిళలకు ఇచ్చే రక్షణ? ఒక చైర్పర్సన్ కూడా ఒక ఊర్లో ఈ ప్రభుత్వంలో రక్షణ లేదా? చైర్పర్సన్ ఇంటి మీద దాడి చేయమన్నాడా సీఎం గారు? ఇదైనా మహిళల రక్షణ? చెప్పండి. నేను సీఎం గారిని అడుగుతున్నాను. నా ఇంటి మీద తలుపులు పగలగొట్టి పోలీసులను పంపించారా? ఏమండి ఇది? అరాచకమైన రాజకీయము, అరాచకమైన పోలీసుల అరాచకమా ఇది? మేం దొంగల కూనీలా ఏం చేశాం చెప్పమనండి పోలీసు వాళ్ళని. మా అబ్బాయి ఈ రోజు కస్టడీలో పంపించాం కదా, మా అబ్బాయిని తీసుకొని పోయినారు కదా. నన్ను నా భర్తను పెట్టాలనా? పోతాన్నాం కదా. మా కోడలను అడగండి. మా కోడలు ఎవరి ప్రోద్బలంతో ఈ ఎంజి జరుగుతున్నాయి? గాలి ముద్దు కృష్ణం నాయుడు గారి ప్రోత్బలంతో పోలీస్ వాళ్ళు మొత్తం మంది మా మీద, కుటుంబం మీద కచ్చ కట్టి మమ్మల్ని నాశనం చేసి మమ్మల్ని చంపేమని చెప్పుంటాడు. నా బిడ్డలకో, నా భర్తకో, నా ఇంటికో ఒక చిన్న జరిగిందో ఈ రాష్ట్రం మొత్తం తెలిపించండి. ఇది నేను సీఎం అని అడుగుతాను. టీడీపీ వాళ్ళ మీద నేను ఎన్ని కేసులు పెట్టాను, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తెలియదు? తప్పుడు కేసులు ఇచ్చిన మా మీద చర్యలు తీసుకుంటారు. తప్పుడు కేసులు ఇచ్చిన మా మీద చర్యలు వైఎస్ఆర్ పార్టీ మీద, న్యాయమైన కేసులు ఇచ్చిన టీడీపీ వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అది నాకు అదే నేను అడిగేది. దీనికి నేను ఎందుకు అరెస్ట్ చేస్తాను? ఇప్పుడు మేము వస్తాం, మేము వస్తాము. మొత్తం మీద పరిస్థితి ఆందోళన ఎవరో బాగుండదు. గాలి ముద్దుకిస్తాడు
నువ్వు నెగిటివ్ యాక్షన్ పోలీసులు ముద్దు కృష్ణ మాట పెట్టిలో మీరు సంఖ్యపోతారు ఖచ్చితంగా ఎవరు చనిపోతారు కావాలా, మా సాగు కావాలా, నా కుటుంబం నాశనం అయిపోవాలా, నా భర్తని ఎట్టంటే వాళ్ళు వేధించాలా. నన్ను ఏం చేశారు చూడండి, అంతా మంది జనాలు మీడియా ముందర ఎంత పని చేసిన వాళ్ళు. ఏమి దౌర్జన్యం ఇది? మేమేమన్నా పొరికిలమ్మా? సంసారం చేసుకున్న వాళ్ళు కాదా? నాకు నలుగురు కోడలు, నలుగురు మనవరాలండి. నాకు నేను పెద్ద కుటుంబం, 40 ఏళ్ళుగా అక్కడే పుట్టి 50 ఏళ్ళు నా నగిట్లో వాంతున్నాను. నా భర్త, నా బిడ్డలు అంత గౌరవంగా ఉన్నాం. ఫస్ట్ అయినా కూడా మేము చెడ్డ పని చేయము. రాజకీయాన్ని గెలిపించుకున్న తప్పని ఎవరైనా చెప్పండి, ఈ న్యాయం పోలీసులు కూడా చెప్పండి, నేను ఒప్పుకుంటాను. కానీ ఒప్పుకున్నా నేను ఇదే పోలీస్ స్టేషన్ లో సూసైడ్ చేసుకుంటాను. నాకు ముందు నాకు న్యాయం తెలపాలి. ఏమన్నా మహిళలు కదా మేము, అందరూ ఆడ చేసి మేము వస్తున్నాం కదా, మమ్మల్ని దౌర్జన్యం చేసి ఇట్లా మెడకాయ కొట్టి రాత్రి కంత మహిళ, అసలు చంద్రబాబు నాయుడు మహిళలంటే గౌరవం అని చెప్పినారా, కానీ ఇట్లనా ఈ ప్రభుత్వం వచ్చి పోలీసులే మమ్మల్ని ఇంత అరాచకం చేస్తారా? అసలు మగవాళ్ళు పోలీసు ఒక సీఏ మాతో ఉండి కానిస్టేబుల్ అంతా పెట్టి లాగి కొట్టి, ఏంటి సార్ ఇది? ఏం సార్ చూడండి సార్, ఈ మెడకాయ చూడండి సార్, ఏం సార్ ఈడుపు మీద లాప్ మీద కత్తిలాగా పెట్టి కొట్టి ఇది వాసింది నాకు మెడకాయ. తగినా సార్, ఏడ జరుగుని అక్రమం, ఏడ జరుగుని ఈ అన్యాయమో. మేము వైఎస్ఆర్ పార్టీ కాబట్టి మమ్మల్ని పనిచేస్తున్నారా? మేము టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ గెలిచింది ఒక తప్ప, మున్సిపల్ చైర్మన్ అయింది ఒక తప్ప. మేము మమ్మల్ని మొదటిష్టం నాడు మమ్మల్ని ఇటంతా చెప్పి నైట్ మాకు నిద్ర లేదు, ఇళ్ళ చుట్టూ పోలీసులు తలుపులు తన్నేది, బాగా తలుపు కొట్టేది. టెర్రరిస్టా మేమైనా గుండాలా, మేము రౌడీలా? ఏం చేస్తారు అన్యాయం? మేము ఒకరు బయట వచ్చేవాళ్ళు కాదు సార్. నాకు 3 ఇల్లు న్యాయం తెలపాలి దయచేసి. నా కోడలు ఇల్లు వచ్చి వచ్చిన వాళ్ళు కాదు. నేనే 40 ఏళ్ళుగా ఇప్పుడు మహిళలు కేటాయించినారు, చైర్మన్ గా వచ్చాను. 40 ఏళ్ళుగా సేవ చేస్తాం సార్. తప్పు అంటే మమ్మల్ని అందరినీ చంపేయండి, సంతోషం. ఏం తప్పు చేస్తాము? ముద్దు కూడా నేను అడుగుతున్నాను, వాళ్ళకి మేము ఏం తప్పు చేసాము? వాళ్ళకి మేమేం ఇంత నేను 40 ఏళ్ళు రాజకీయంలో ఉన్నాను. కంటిన్యూ నేను పొలిటికల్ ఎక్కడ ఓటమి లేదు, అంతా గెలిపోయినది, కంటెస్టింగే అన్నీ. నేను ఎక్కడ మా కుటుంబం కూడా ఎవరు మమ్మల్ని వెక్స్గా చేసుకుని లేదు. ఎప్పుడైతే మమ్మల్ని ఓడిస్తారో ఆ రోజు నేను రాజకీయానికి కూడా నమస్కారం పెట్టేస్తా. అయితే ఇన్నేళ్ళు నా రాజకీయ జీవితంలో
ఒక తప్పుడు కేసులు పెట్టినారు. నేను వచ్చినాను వస్తూ ఉన్నాను. బట్ ఈమె చైర్పర్సన్ ఒక లేడీ వాళ్ళని జాకెట్ చింపి ఆ సీఏ గారు ఇంత దౌర్జన్యం చేయవలసిన అవసరం లేదు కదా, ఇంత పని చేయవలసిన అవసరం లేదు కదా. దీని ముందు కూడా అదే సీఏ గారు సీసీ కెమెరాలు కొట్టినప్పుడు ఈ స్మగ్లర్లతో కూడా వచ్చినారు చేసినారు. నేను అప్పుడు ఏదో స్మగ్లర్లు చేసినారు అనుకున్నాను. వీళ్ళ అండ ఇంత దూరం ఉంటుందని ఇప్పుడు ఈ రోజు ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు కేవలం ముద్దుకృష్ణ నాయుడు పురస్కారం వైఎస్ఆర్ పార్టీ మేము గెలుచుకున్నాము, మున్సిపాలిటీని మేము పట్టుకున్నాము అనే ఒకే కారణం వల్ల ఇంత నిన్ను నమ్మి నీ పార్టీ వాళ్ళు నిన్ను మోసం చేసినారు. వాళ్ళని నువ్వు ఏమైనా చేయాలా? నువ్వు వాళ్ళని నమ్మినావు, వాళ్ళు నిన్ను మోసం చేసినారు. మా పార్టీ మేము నమ్మిన క్యాండిడేట్లు మేము గెలిపించుకున్నది తప్ప, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించుకునేది తప్ప, మున్సిపాలిటీ కైవసం చేసుకునేది తప్ప. ఇది మేము చేసిన తప్పు. మా కుటుంబంలో 4 కౌన్సిలర్లు ఉన్నారు, అది మా తప్పు. కాబట్టి ఆ నలుగురు పేరు ఆ ఫ్యామిలీ పైన అందరూ కేసులే. ఒక అన్యాయం లేదా, న్యాయం లేదా? 12 గంటలకు వచ్చి తలుపులు గేట్లు పగలగొట్టాల్సిన అవసరం ఏముంది? నిన్న మాకు పెద్ద కొడుకుని అరెస్ట్ చేసినావు, తీసుకుపోయినావు, ఏదో కేసులో ఉంటాడన్నారు. ఓకే, మేమేమన్నా మాట్లాడినామా? చట్ట ప్రకారం మేము చేసుకుంటాము, చట్ట ప్రకారం ఫేస్ చేస్తాం అనుకున్నాము. ఇంత ఈ మారి వచ్చి తలుపులు పాల్గొట్టి ఇట్లా నీ చుట్టూ ఉండే వాళ్ళు ఎవరున్నారు? స్మగ్లర్లు, పోలీస్ స్టేషన్, నగిరి పోలీస్ స్టేషన్లో బియ్యం స్మగ్లర్లు, సంగనకట్ట స్మగ్లర్లు, ఈ కోరి స్మగ్లర్లు, వీళ్ళు నీ చుట్టూ ఉండేవాళ్ళు. మా వైఎస్ఆర్ పార్టీలో ఒక బిడ్డను చూపి పోలీస్ స్టేషన్కి పోయి కుమార్ ఫ్యామిలీ పేరు చెప్పండి, మిమ్మల్ని కేసు లేకుండా రిలీజ్ చేస్తామనేది. ఇట్లా నీచమైన పనులకు చేసేస్తా ఉండారే, ఇది తప్పు కదా. ఓడేవాళ్ళు రాష్ట్రంలో ఎవరు లేదా? నువ్వు ఒక ఎమ్మెల్సీగా గెలిచి రాష్ట్రాన్ని, మున్సిపాలిటీని, నగిరి కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేసేదానికి తోడ్పడవలసిన పెట్టు మంచిదే. కానీ ఇదేం పనులు ఇది? ఒక కుటుంబాన్ని, ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకుల పైన ఈ మారి కేసులు పెట్టి ఈ విధంగా బజార్లో లాగి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని నువ్వు ఆ పోలీస్ వ్యవస్థకే చెడ్డబేరు తెస్తా ఉండవు. పోలీస్ స్టేషన్ వ్యవస్థకే చెడ్డబేరు తెస్తా ఉండవు నువ్వు. ఇది తప్పు కదా. రాష్ట్రంలో ఎక్కడ లేదా? పోలీసు వాళ్ళని అడ్డు పెట్టుకున్నా నువ్వు నీకు ఒక సమయం వస్తుంది, ఫేస్ టు ఫేస్ రాజకీయం ఫేస్ చేస్తాం. ఇదేం పనులు? ఇది తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని, లేడీస్ని ఈ జాకెట్లు చింపి సీఏల ద్వారా ఎంకరేజ్ చేసి తప్పు కదా ఇది. మీరు ఆలోచన చేయండి. మానవత్వంగా నీకు భార్య ఉంది, నీకు కూతురు ఉండారు, నీకు మనవడు, నీ ఇంట్లో నీ కొడుకులకు, నీ భార్యకి మరి జరిగితే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు తెలుగుదేశంలో ఉన్నాడే కదా, ఒకసారి కాంగ్రెస్కి పోయినాడే కదా, బీజేపీ. మేము ఆ మారి కాదు, ఒక నాయకత్వం కింద పనిచేస్తూ ఉన్నాం. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం. ఇది ఇంత నీచంగా చేసారి పని చేస్తాడని ముద్దుకృష్ణ నేను ఊహించలే. ఇప్పుడే 2 గంటలకు వచ్చి చాలా దారుణంగా గేట్లు తన్ని పగలగొట్టి చాలా దారుణంగా అరాచకంగా వ్యవహరించినారు. చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు అందరూ ఉంటే వాళ్ళ వ్యవహరించిన తీరు చాలా దారుణంగా ఉంది. చిన్న పిల్లలందరూ ఏడుస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ లేడీ అని కూడా చూడకుండా మా అత్తగారిని లేడీ కానిస్టేబుల్స్ లేరా అరెస్ట్ చేసి లేడీ కానిస్టేబుల్ రారా? జెంట్సే లాగుతారా? పట్టి లాగుతున్నారు. ఒక లేడీ అని కూడా చూడకుండా దారుణంగా జాకెట్ తో సహా చింపి పెట్టున్నారు. ఇదే అండి పోలీసులు వ్యవహరించే తీరు? ఇదేనా ప్రభుత్వం ఉంటే? ఇట్లా చేస్తారా? తరుణ మా ఇంటి ఆయన రెండు రోజుల ముందు అరెస్ట్ చేస్తారండి. మళ్ళీ నైట్ వచ్చారు, 2 గంటలకు వచ్చారు. తలుపు తట్టి తలుపు తిండి చవటగా దద్దమ్ములు తలుపులు వేసుకుంటారు. మేము పైన పిల్లలతో పనుకుంటే పిల్లలతో సహా భయపడిపించినారు వీళ్ళు. వచ్చి రూముల్లో, బాత్రూముల్లో. అదే అండి పోలీసు వాళ్ళు వ్యవహరించేది. రౌడీలా, గుండాలా పట్టుకొని పోయేదానికి. చిన్న పిల్లలంతా భయపడిపోయినారు. రూమ్ నుంచి కూడా బయట రాదు వీళ్ళు చేసే చేష్టలకి. ఏం మర్యాద? మాకు పదవిలో ఉంది కదా, ఇంకొక మర్యాద ఈరా వీళ్ళు రాజకీయ మీద.